నీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా, పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా, ఆ రోజు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడి మీ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా? మీరు చేసేటప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది చాలా అన్యాయము, అక్రమైనటువంటి చేతగాని వెధవల యొక్క మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు, అనేక ఇబ్బందులు